బ్యాట్ చేంజ్ రా. నన్ను కూడా ఆడిచ్చిందని ఏమడతావురా? ఎప్పుడు చూసినా పుస్తకాలు అంటావు. ఏ పనిలోకి వెళ్ళదు ఇవాళ? ఈరోజు ఎలాగో ఆదివారం కదనియా, కాసేపు ఆడుకుని తర్వాత వెళ్ళి చదువుకుంటా. నేను ఆడించుకోరా. మా టీంలో ఎందుకు వెళ్ళి మీ టీంలో ఆడించుకో. అయినా వాడు వాటర్ చూసావు ఎలాగుందో. ఇద్దరు వాటర్ కూడా బాగానే ఉంది. చూద్దారా. ఓకే అనియా. బాల్తో అక్కడ పేకాలరా నీకు. అయిపోయింది, సెలవులు ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేద్దామని? ఇంకేముందిరా, జాబ్ గురించి ట్రై చేస్తున్నాను. అక్కడ పడింది ఎప్పుడు వస్తుందో. డిప్లొమా అయిపోయింది కదరా, నెక్స్ట్ ఏంట్రా? అయిపోయింది అన్నయ్య, కానీ మంచి కాలేజ్ కోసం చూసుకుంటున్నాను. వస్తే అమ్మాయిల గురించి ట్రై చేస్తుంటాడు వీడు. ఊరుకోండి అన్న. మరి నేను కూడా బౌలింగ్ వేస్తానన్నా, ఒక్క ఛాన్స్ ఇవ్వన్నా. నువ్వేంట్రా, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అబ్రాడ్ వెళ్ళి చదువుకుందాం అనుకున్నాను. ఎప్పుడైనా బస్ ఎక్కావరా నువ్వు? రే, ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారా వీడు? అబ్రాడ్ అబ్రాడ్. అవునన్నా, బస్ ఎక్కానన్నా, ట్రైన్ కూడా ఎక్కానన్నా. ఇంకా ఫ్లైట్ ఒకటే ఎక్కాలన్నా. నా చదువు కోసం మాత్రమే ఎక్కుతానన్నా. రే, మీ ఏరియాలో ఎవడైనా కాలేజ్ గేట్ చూడమే ఎక్కువ. అలాంటిది నువ్వు కాలేజ్ లోపలికి వచ్చావు. శుభ్రంగా ఏదో చదువుకొని ఏదో పని చేసుకోక నీకెందుకురా అబ్రాడ్. అయినా మీ ఇంటి చుట్టుపక్కల కానీ మీ ఊర్లో కానీ ఎవడైనా అబ్రాడ్ వెళ్ళారా? మా అన్నీ వెళ్ళాడన్నా. ఎలా వెళ్ళాడరా? సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళిపోయాడు అబ్రాడు. చదువు అనే సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళి ఆనందాన్ని దృష్టిలో పడ్డాడన్నా. ఆనందం దగ్గరికి వెళ్ళి, అన్నా నేను అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్నా అని చెప్తే ఏమాత్రం ఆలోచించకుండా మాకు దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ చేసి అబ్రాడ్లో చదువుకునేలా చేశాడన్నా మా ఆనందన్న. నా చదువు కోసం ఈరోజు వరకు మా జగనన్న సాయం చేశాడన్నా. ఇప్పుడు నా ఇంజనీరింగ్ పర్సంటేజ్ చూసి నువ్వు అబ్రాడ్లో చదువుకోవచ్చురా అని చెప్పాడన్నా మా ఆనందన్న. అందుకనే నేను బాగా చదువుకుంటున్నా అన్న. రే, ఆటానికి పిలుస్తున్నారు, రండిరా. పదరా, నేను బ్యాటింగ్ చేస్తా, నువ్వు బౌలింగ్ చేద్దురా. ఓకే అన్న. పదండ్రా. చదువు అనే ఆయుధం ఉపయోగించుకొని ముందుకు వెళ్తే నా తలరాతనే కాదు, నా కుటుంబ తలరాతను మార్చుకోవచ్చని చెప్పిన ఏకైక నాయకుడు మా ఆడారి ఆనందన్న. మనలాంటి కష్టపడి చదువుకునే ప్రతి విద్యార్థికి జగనన్నతో పాటు ఆనందన్న కూడా మన వెన్నంటే ఉంటాడు. నమస్కారం, నేను మీ ఆడారి ఆనంద్ కుమార్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడుతున్నాను. రేపు జరగబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాను. నేను ఎమ్మెల్యే కానప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, సంక్షేమ కార్యక్రమాలు నా సొంత నిధులతో ప్రజలకు చేయడం, అనేక మందికి వైద్య విద్య ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఎంతో చేయడం జరిగింది. మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే ఇంకా మీకు సేవ చేసుకునే అవకాశం కల్పిస్తారని, మీతో ఎల్లప్పుడూ మీతోనే ఉంటూ మీ సేవ చేసుకుంటానని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. జనంలో జనంతో జనం కోసం ఆ ఒక్కడు అడారి ఆనంద్ కుమార్, వైజాగ్ వెస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఓట్ ఫర్ ఫ్యాన్.